పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా దేవ, జీవాధిపతి రక్షకుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ సమయంలో ప్రభువా ఎన్నో దినాలుగా ప్రార్థిస్తున్నాము. ప్రార్థన ఆలకించి నాయన ప్రస్తుతము వాతావరణ సమస్త విషయాల్లో కూడా ప్రభా నీ కృప దయచేసింది వందనాలు చెల్లిస్తున్నాం. నాయన దీవించి ఆస్వాదించండి ప్రభా. ప్రియులు నాయన మరి రాంబాబు గారు, నాయన ప్రశాంత్ కుమారి గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన గర్భఫలము నాయన మరి మనోజ్ ప్రభాకర్ గారు, అలాగే నాయన మరి ఏలూరు పరిసర ప్రాంతాల వెస్ట్ గోదావరి నుంచి నాయన మరి జాన్ శాకర్ గారు, నాయన మరి సుధారాణి గారు ప్రభా మీరు ప్రయత్నించి వారికి ఇచ్చిన కుమార్తె అంజు గారిని తీసుకుని వచ్చారు జతపరచడానికి. ప్రభా వివాహ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి నాయన, మరి ఆఖరి నలుగు వేస్తున్నారు. నేను మీ దీవెన ఇచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ నలుగు, ఈ మంగళ స్నానాలన్నీ కూడా ప్రభా మీ నామహిమార్థ జడ కృదయిచ్యమని ప్రతి కార్యక్రమాన్ని కూడా నాయన క్రమముగా మర్యాదగా జరిపించి ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండేలా కృదయించండి. నాయన కానా ఊరి వివాహంలో ప్రభా యేసు అక్కడికి వెళ్ళి ఉండటం వలన ఆ వివాహమునకు ఎంతో ఆధిక్యత, ఘనత, ప్రభావం సంతరించుకున్నట్లుగా ఈ కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని కూడా మీ దీవెన ఇచ్చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షణ యేసనాలో ప్రార్థించి పెడుకున్నాము తండ్రి. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలు కరుడి. అక్కడ మీకేమీ తక్కువ కాకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలు కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఇది ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో 5వ వచనం. అంటే మాకు ఇంతవరకు కూడా పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో చేయడం జరిగింది, కానీ ఇద్దరికి కలిపి మీ కుమారులకు కుమార్తెలను సంపాదించండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ప్రార్థన చేసుకున్నాం. మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ సన్నికాంతోడుగా ఉంచండి. ఇక నాయన మరి ప్రార్థన చేస్తున్నాం. నాయన మరి అక్షంతలు వేస్తుంటే ఆ ప్రభు బిడ్డను దీవించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడై నడిపించుగా.
నా